ప్రభునామన చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందామండి. ఇది గత ఒక 2 నెలల క్రితం జ్ఞాపకం చేసుకున్న అంశానికి కొనసాగింపు. డిసెంబర్ మంత్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక విశ్వాసి దేనిని బట్టి అతిశయించాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి మనం అతిశయించాలి అన్నట్టు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని కృప వలన మనకు ఏం దొరికిందని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క కృప వలన మనకి కలువరి సిలువ దొరికినట్లుగా, మనకి క్షమాపణ దొరికినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికి కొనసాగింపుగానే ఈ 2వ భాగాన్ని వాళ్ళు చూస్తాం. అందుకు సహాయకరంగా 69వ కీర్తన 69వ కీర్తన 34వ చరణం అండి. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. ఇక 2వ భాగం చూస్తే దేవుని యొక్క బలాతిశయం గురించి మనం అతిశయించాలి అన్నట్లుగా ఇక్కడ మనకి ఈ వచనంలో కనపడుతుంది. సాధారణంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట బలం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం దావీదు గారు చూస్తే ఆయన వడిసెల రాయిలో, ఆయన విసిరిన వడిసెల్లో ఆయనకు బలం ఉన్నట్టు కనపడుతుంది. అలాగే యాకోబు చూస్తే ఆయన కాళ్ళల్లో బలం ఉన్నట్లుగా, ఆ బలాన్ని దేవుడు విరక్కొట్టినట్టుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత సంసోను చూస్తే సంసోను జుట్టులో బలం ఉన్నట్టు మనకు కనపడుతుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట బలం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే దేవునికి బలం ఎక్కడుందా అని మనం చూస్తే దేవునికి అంతరిక్షంలో బలం ఉన్నట్లుగా ఈ వచనంలో మనకు కనబడుతుంది. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉందట. అంతరిక్షంలో కూడా ఆయన యొక్క బలాన్ని చూసి అతిశయిస్తున్నారు అన్నట్టుగా ఆ పదం ఉంది మనకి. అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా మనం ఆలోచిస్తే? లోకపరంగా చూస్తే ఏలియన్స్ అంటారు, కానీ అది ఉందో లేదో మనకు తెలియదు. కానీ అంతరిక్షంలో కూడా దేవుని బలాన్ని గురించి అతిశయిస్తున్నారు అనే పదం కనపడుతుంది. ఎవరు అతిశయిస్తుంటారు? మనం ఈ భూమి చూస్తే మనకు కనపడేది ఆకాశం, నక్షత్రాలు ఉంటాయి. మన ఈ ఆకాశం దాటి భూమి దాటి బయటికి వెళితే కొన్ని గ్రహాలు ఉంటాయి, కొన్ని నక్షత్రాలు ఉంటాయి, ఇంకా చెప్పాలంటే చాలా గెలాక్సీలు ఉంటాయి. అక్కడ కూడా దేవుని యొక్క బలాన్ని గురించి అతిశయించేటువంటి విషయాలు కనపడుతున్నాయట. మనం చూస్తే మనం కొన్ని చూస్తూ ఉంటాం. రాత్రిపూట కొన్ని నక్షత్రాలు మనకు కనపడతాయి. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆ గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్ని గ్రహాలు మనకు కనపడుతున్నట్లే మనం చూస్తాం. మన కంటికి కనపడేవి కొన్ని, కంటికి కనపడనవి ఉన్న నక్షత్రాలకు మనం పేర్లు పెట్టలేము, ఉన్న నక్షత్రాలను మనం కొలవలేము, ఎన్నో మనకు తెలియదు. అవి కూడా దేవుని యొక్క బలాన్ని చూసి అతిశయిస్తున్నాయట. వాటికి దేవుడి తన బలాన్ని ఎలా చూపించాడో మనకు తెలియదు, కానీ మన యొక్క బలాన్ని మనం చూసుకుందాం. మనం ఎలాంటి వరం కూడా చూసుకుందాం. మొదటగా చూస్తే దేవుడు బలవంతుడు. మన గురించి మనం చూసుకుంటే సహజంగా మనందరికీ ఏమేమి రకరకాల బలాలు ఉంటాయి. అర్ధబలం అని, అంగబలం అని, స్థాన బలం అని, స్థల బలం అని, చాలా రకాల బలాలు ఉంటాయి. అయితే ఈ బలాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువగా ఒక పదం ఎక్కువగా వాడుతూ ఉంటాం, ఎక్కువగా విని ఉంటాం. అదేంటనంటే ఎక్కడైనా సహజంగా కొట్లాటలు కానీ గొడవలు కానీ జరిగినప్పుడు ఈ మాటను ఖచ్చితంగా మనం అనైనా ఉంటాం లేదా వినైనా ఉంటాం. నువ్వు మా ఊరికి రా, మా వీధికి రా, మా స్థలానికి రా, నా బలం ఏంటో చూపిస్తా, నేను ఎవరినో చూపిస్తా అని అంటారు. ఆ మాట ఎందుకంటారు అంటే అక్కడున్న స్థలంలో ఎక్కడైతే కొట్లాట జరుగుతుందో ఆ స్థలంలో వారికి బలం లేదని, అక్కడ వారి మాట చెల్లదని, వారు ఏం చేసినా అక్కడ బలం సరిపోదని, అలాంటి పదాలు మనం వింటూ ఉంటాం. అలాంటి పరిస్థితులు, అలాంటి బలాలు మన ప్లేస్కి వస్తేనే కానీ మన బలం చూపించలేం. కానీ దేవుడు ఎక్కడైనా బలవంతుడే. కానీ మరి ముఖ్యంగా చూస్తే మన బలాలు చూస్తే మన కంటికి కనపడే వాటి విషయంలో మన బలం కనపడుతుంది. కొంతమంది చూస్తూ ఉంటారు, రకరకాల బలాలు ఉంటాయి. కొంతమందికి ఆస్తిని బట్టి బలం ఉంటుంది, కొంతమంది అందాన్ని బట్టి బలపడతాయి. ఇలా రకరకాలు ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వీటిని బట్టి మనం చూస్తున్నాం. అయితే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మన బలం ఎలాంటిదో మనకు చూపిస్తుంది. మనం ఎలాంటి వారమో మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకు చూపిస్తుంది. మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం చూస్తే మనం ఎలాంటి వారమో మనకు కనబడుతుంది. మనం ఎలాంటి వారం అంటే మనం బలహీనులు అని ఉంటుంది, మనం పాపులు అని ఉంటుంది, మనం శత్రువులు అని ఉంటుంది, మనం బలహీనులం. ఇంకా చెప్పాలి అంటే రకరకాల బలానికి సంబంధించిన ప్రదర్శనలు, పోటీలు చాలా జరుగుతూ ఉంటాయి. అది కొంతకాలానికి మారిపోతూ ఉంటాయి, ఎప్పటికెప్పుడు సంవత్సరం మారుతూ ఉంటాయి. అది మనిషి యొక్క బలం. మరి దేవుడికి ఎవరు పోటీ రాగలరు? దేవుడితో ఎవరు పోటీ పెట్టుకోగలరు? సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ ఎంత ప్రయత్నం చేసినా అది నిలబడదు. అంత గొప్ప బలవంతుడు ఆయన. మనమేమో మనకున్న కొద్దిపాటి బలాన్ని చూసి నేను చాలా బలవంతుడిని అంటాం.
నేను కొద్ది బలాన్ని ఎత్తగానే నేను చాలా బలవంతుని, బలమైన పనులు చేయగలను, బరువు బాధ్యతలు నేను ఎక్కువ మోయగలను ఇలా అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనం బలహీనులు అని అంటారు. అంత మాత్రమే కాదు, మన యొక్క బలం ఎలాంటిదో కూడా మనం చూస్తే ఇదే 31వ కీర్తనలో ఆ మాట ఉంటుంది, 18వ వచనం అనుకుంటా బహుశాను. దానిలో ఉంటుంది మన బలం ఎలాంటిదంటే, మనం చేసే దోషాల వల్ల, మన పాపాల వల్ల, అవిధేయతల వల్ల మన బలం క్షీణించిపోతుందట. మనిషి యొక్క బలం క్షీణించిపోతూ ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది. బయటకు బాహ్య రూపంగా చూస్తే మనం చాలా బలవంతులు అని చెప్పుకుంటాం. ఉన్న మనుషులను బట్టి, మనకున్న సపోర్ట్ని బట్టి, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న ఆస్తిపాస్తులు, రకరకాల వాటిని బట్టి బలవంతులు మనం అనుకుంటామేమో. కానీ దేవుని దృష్టిలో చూస్తే ఒక పాపం చేసే వ్యక్తి, ఒక దోషం చేసే వ్యక్తి బలహీనుడు, దినదినము క్షీణించిపోతాడట. ఒకసారి ఊహించండి, శారీరక పరంగా చూస్తే ఒక 70 కిలోలు ఉన్న వ్యక్తి, 80 కిలోలు ఉన్న వ్యక్తి అనారోగ్యాన్ని బట్టో, బలహీనతను బట్టో కొద్దిగా బలహీనంగా మారుతూ ఉన్నప్పుడు అతను ఎలా ఉంటాడు? నిన్న అన్న చెప్పినట్టుగా నిన్న వివరించారు కూడా ఎబినేజర్ గారు. అతను ఎవరో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గూడు పట్టేసిందని, చిన్న 1 గ్రాము బరువును కూడా ఎత్తలేడు ఆ సమయంలో. నన్ను కొద్ది బలహీనంగా ఆ రీతిగా శరీరం మారిపోతా ఉంది. ఎందుకు అంటే మన దోషాలను బట్టి. కానీ మనం అనుకుంటాం నేను చాలా బలవంతుణ్ణి, నా తోటి వారి కన్నా నేను చాలా బలవంతుణ్ణి, నేను ఏ పని అయినా చేయగలను. కానీ దేవుని దృష్టికి వస్తే మనం బలహీనులం. మన బలం దేనికి సరిపోదన్నమాట. అలాంటి బలహీనులను కూడా బలంగా వాడుకోవడానికి ఒకటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడో కాదు, మనందరికీ బాగా తెలుసు, సాతాను. ఆ సాతాను మనల్ని ఎలా చేస్తున్నాడు? అదే రోమాపత్రిక చూస్తే మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే అని ఉంటుంది. మనం ఎవరికి శత్రువులు అండి? దేవునికి శత్రువులుగా మనకు కనపడతాయి. సాతాను తన సైన్యంగా మనల్ని మార్చుకొని ప్రతి ఒక్కరిని దేవునికి శత్రువులుగా మనల్ని అందరినీ తయారు చేస్తున్నాడు. ఈ లోకంలో మనం చూస్తాం, ఎవరైనా బలవంతులకి మనం ఎదురెళ్తే ఏమవుతుందండి? మనం బలం సరిపోదు, ఎదిరించలేము. ఎదిరించిన చావైనా జరగచ్చు. మరి దేవుడికి ఎదురెళ్తే సాతానుకు కావాల్సింది కూడా అదే. తను చనిపోవాలి, తనతో పాటు అందరూ నశించిపోవాలని ప్రతి ఒక్కరి కొరకు అలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుని ఆ సమయం వరకు వదిలినంత వరకు అలాంటి పరిస్థితి. అలాంటి మన బలహీనుల కొరకు, పాపులమైన మన కొరకు, దినదినము క్షీణించిపోయే బలం కలిగిన మన కొరకు రోమాపత్రిక, ఆ వచనం మాత్రం మనం ఖచ్చితంగా చదువుతామండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అండి. ఇక్కడ మనకు కనబడిన మాట, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున చనిపోయాను. బలహీనుల కోసం ఎవరైనా చనిపోతారండి? బలహీనుల కోసం ఎవరైనా బలం ఇస్తారా? కొంతవరకు వాళ్ళకి కుదిరినంత వరకు సపోర్ట్ చేయగలుగుతారేమో. కానీ ఏ ఒక్కరు కూడా చనిపోయేంత ఎవరు సిద్ధపడరు. ఏ బలవంతుడు చేయడు. ఒక చెయ్యిస్తాడేమో మహా అయితే కొంతవరకు, పూర్తిగా అయితే ఇవ్వరు. కానీ ఆ బలవంతుడైతే ఈ బలహీనుడి కోసం, ఈ శత్రువు కోసం, ఈ పాపి కొరకు, ఈ దోషాలతో నిన్న ఈ వ్యక్తి కొరకు, ఈ మనిషి కొరకు, అంటే నా కొరకు, మన కొరకు, ప్రతి ఒక్కరు ఎవరికి వారు నా కొరకు అనుకోండి. అలాంటి ఈ మనిషి కొరకు ఆ బలవంతుడు చనిపోయాడట, బలహీనుల కోసం. ఒకసారి ఇలాంటి అనుభవాలు మనం జ్ఞాపకం చేస్తే ఎవరి కొరకు మనం చనిపోతాం? ఎవరిని ధైర్యం చేయలేం. అలాంటి గొప్పవాడు. ఈ బలహీనుల కోసం ఆయన చేసిన పని మనకు కనబడుతుంది. అయితే ఈ బలహీనులని ఆయన శత్రువులుగా చూసుకోవచ్చు. అందుకోసం ఒక మాట కూడా చూద్దాం. 66వ కీర్తన 3వ చరణం అండి. చదువు. చాలా. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు. దేవుడు చేయొచ్చు. మనల్ని శత్రువులుగా, మనం రోమపత్రికలో మనం చూస్తే శత్రువులుగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం, ఇలా పాపులుగా ఉన్న మనల్ని ఆయన లొంగ తీసుకొని తన దగ్గరికి చేర్చుకోవచ్చేమో. కానీ అలా చేయకుండా ఆయన మన కొరకు చనిపోయాడట. బలహీనుల కొరకు చనిపోయిన వారిగా ఆయన ఉన్నాడు. శత్రువులు మనం. సాతాను కోసం ఆయన చనిపోలేదు, దేవదూతల కోసం ఆయన చనిపోలేదు. కానీ ఒక పాపి కొరకు ఆయన చనిపోయాడు, భక్తిహీనుడి కొరకు, ఈ బలహీనుడి కొరకు. ఎందుకు అంటే బలవంతులుగా మారడం కొరకు, ఆయన రూపంగా ఆయన కొరకు మనం ఉండడం కొరకు. ఆయన కొరకు మారిన వారిని ఆయన సాతాను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా మనం చూస్తూ ఉంటాం. ఎన్నో రకాల పరిస్థితులు, దేవుడు ఎందుకు నన్ను ఇలా వదిలేశాడు అనే అనుభవం ఏదో ఒక రకంగా మనలో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటాం.
దేవుడు నన్ను వదిలేశాడంటే ఆయన ఎప్పుడు వదల్లా. ఒకసారి అలా వదిలినట్టుగా అనిపిస్తుందేమో కానీ దేవుడైతే వదల్లా మనం. అయితే దేవుని యొక్క బలం వలనే మన మనస్సులు మారి మన మారు మనస్సు పొంది దేవునిని మన సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఇంకా మనం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఇవన్నీ మనం చూస్తే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు వాళ్ళందరినీ పట్టి బాహాటంగా తెచ్చి సిలువకు అప్పగించినాడు. అంటే ఆయన ఎదురుగా నిలబెట్టాడు. ఒక్కొక్కసారి ఊహించుకోండి, మనం చేసిన దోషాలను బట్టి మనల్ని మనం సిలువ వేసుకుంటే ఎలా ఉంటుంది? సిలువగా మనల్ని మనం వేసుకోగలం. ఒక చిన్న సూది పెట్టే మన శరీరాన్ని గుచ్చుకుంటేనే విలవెల్లాడతామే ఆ నొప్పి కోసం. అది మళ్ళీ సెప్టిక్ అయితే చాలా ఇబ్బంది పడతాం. ఏది కొద్ది నొప్పికి, మరి ఆయన సిలువకి ఎంత వేదన అనుభవించుకుంటూ వెళ్ళాడు. ఎందుకు? ఈ బలహీనుడి కోసం, ఈ భక్తిహీనుడి కోసం, ఈ పాపి కొరకు, ఈ దోషాలతో నిన్న ఈ వ్యక్తిని మార్చడం కొరకు ఆయన తన వారిగా శత్రువులుగా ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా మార్చి ఆయన బిడ్డలు చేసుకోవడం కోసం చేశాడు. దీన్ని బట్టి మనం అతిశయించాలి. మనకున్న బలాన్ని బట్టి, మనకున్న పేరుని బట్టి, మనకున్న ఆస్తిపాస్తులు వీటిని బట్టి మనం అతిశయించాల్సిన అవసరం లేదు. కానీ ఆ బలవంతుడైన ప్రభువారు ఉన్నారు కనుకనే మనం అతిశయించాలి. ఈ బలం దేనివల్ల దేవుని యొక్క బలం వల్ల మనకు కలిగిందంటే విజయం దొరికినట్టు. మనకి పట్టి బాహాటంగా బయట తెచ్చాడు. మనల్ని కూడా అలా చేయొచ్చేమో, కానీ దేవుడు అలా చేయకుండా మన బలవంతులుగా చేయడం కొరకు ఆ బలవంతుడు సిలువకు అప్పగించుకున్నాడు. తెలిసి ఏ ఒక్కరైనా దెబ్బతింటామండి మరొకరి కోసం. ప్రమాదం జరిగితే ఓకే, కానీ తెలిసి ఏ ఒక్కరి కోసం అలా ధైర్యంగా ఎవరు చేయరు. ఏ ఒక్కరు చేయలేకపోవచ్చు కూడా ధైర్యం చేసి. ఈ దేవుడు మన కొరకు, ఈ బలవంతుడైన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. కానీ మనకున్న దేనిని బట్టి మనం అతిశయించినా స్పష్టంగా చెప్పచ్చు, దేవుణ్ణి మనం అవమానించినట్టే. మనం దేనిని బట్టి మనం అతిశయించినా కానీ దేవుని అవమానించినట్టే అవుతుంది. దేవుని యొక్క బలం వలన మనకి ఈ లోకం పైన జయం రాబోతుంది. సాతాను మీద దేవుడు రోమపత్రికలో కూడా అంటారు, శీఘ్రముగా మీ కాళ్ళ కింద తొక్కించుదును అని. అంటే ఈ దేవుని యొక్క బలం వల్ల మనకు విజయం దొరికింది. ఆ విజయాన్ని కొనసాగింప చేయవలసిన బాధ్యత మనమైనది. దేవుణ్ణి ఎన్నిసార్లు మనల్ని చూడగా, ఎన్నిసార్లు మనల్ని గమనించగా దేవుడు గెలిచిన అనుభవంలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని మ్యాచెస్ అవి చూస్తూ ఉంటాం. టీమ్స్ గెలిచినాయి అనుకోండి, కోచ్ యొక్క గొప్పతనం చెప్తారు. ఓడిపోతే ఆ కోచ్ సరిగా లేడు, ప్లేయర్స్ సరిగా లేరు, ఇలా మాట్లాడతారు. మరి మనం ఓడిపోతే, మన ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోతే దేవుడు ఎలా ఉంటాడు? సాతాను గెలిచిన అనుభవంలో ఉంటే దేవుడికి ఎలా అనిపిస్తుంది? కాబట్టి దేవుడు మనకిచ్చిన విజయాన్ని, మనకిస్తున్న ఆత్మీయ విజయాలను బట్టి దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉన్నామా? దేవుణ్ణి బట్టి అతిశయించే వారిగా ఉన్నామా? లేకపోతే మనల్ని మనం అతిశయిస్తూ, మనల్ని మనం గొప్ప చేసుకుంటూ దేవుని యొక్క స్థానాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్థానం అయితే తగ్గదు, కానీ దేవుని కన్నా మనల్ని మనం గొప్పవారిగా చేసుకుంటాం. మనకున్న దేనిని బట్టి మనం అతిశయించినా కూడా దేవుని తక్కువ చేసిన వారిగా మనం కనబడతాం. ఆయనతో తగ్గిపోడు. కాబట్టి దేవుడు ఇస్తున్న ఈ విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఇచ్చిన విజయాలని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనం ఆరాధించుకుందామండి.